ఏజియన్ 999 న్యూస్. నేను మీ అనుపమ్ యాదవ్ రాజువాక. ఈరోజు 74 వార్డులో ఉన్నాం. అయితే ఈరోజు బాడీ బిల్డర్ రాజారావు గారు పుట్టిన సందర్భంలో ఈరోజు సోషల్ సర్వీస్ చేస్తున్నారు. అదేమనగా కంటి ఫ్రీ వైద్యం, అలాగే దంతాలు, అలాగే జనరల్ చెకప్ అన్నీ ఫ్రీగా ఇస్తాం. ఎవరికైనా ఐదు ఆపరేషన్ కావాలంటే ఆపరేషన్ కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు యాక్చువల్గా ఆయన చాలా మంచి వ్యక్తి. గత 40-50 సంవత్సరాల నుంచి ఆయన ఈ క్రీడాకారులు ఉన్నారు. బాడీ బిల్డర్లో నంబర్ 1 ఛాంపియన్ గాజువాక చెప్పుకోవచ్చు. ఈరోజుకి ఆయన ఏజ్ ఎక్కువైనా సరే ఈరోజు స్టిల్ యంగ్గా ఉన్నారు. ఆయన విధి విధానాలు ఏంటంటే అందరూ ఆరోగ్యంగా ఉండండి, ఈ బాడీని డెవలప్ చేసుకోండి, బాడీ బిల్డర్గా అవే కాదు బాక్సింగ్ కానీ కరాటే కానీ అన్ని క్రీడాకారులు ఉండండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అంటున్నారు. అలాగే ఈరోజు చాలా మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. దాన్ని ఐ కేర్ ద్వారా కానీ వాసన ఐ కేర్ ద్వారా కానీ ఇంకా రకరకాల జనరల్ డాక్టర్స్ పిలిచి ఇక్కడ చాలా పెద్ద ఎత్తులో అంటే చాలా పెద్ద ఎత్తులోని ప్రజలు ఇక్కడ అందరికీ సేవలు అందించడం జరుగుతుంది. రండి మనం ముందుకు వెళ్ళి అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది. ఓకే, మీకు చెకప్ ఎలా ఉంది ఇక్కడ? మీకు ఎలాగైతే ఉచితంగా అయితే ఎలాగైతే అన్నారో అలాగ ఉన్నాయా? పైసా తీసుకోలేదు కదా, బాగుంది. మీరు సంతోషంగా ఉన్నారా? ఎక్కడికో వెళ్ళి 400-500 చెకప్ ఇవ్వాలి, కంటి ఆపరేషన్ డబ్బులు పెట్టాలి, లేకుంటే అవుతుంది కదా. ఇంకా మీరు చెప్పండి, మీకు బాగుందా లేదు చెప్పండి. సంతోషంగా ఉన్నారా చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఇలాంటివి పెడితే మీకు ఎలా ఉంది? ఇలా నాయకులకి మనం జయ రాజారావు గారు విష్ హ్యాపీ బర్త్డే సార్. ఏజియన్ 999 నుంచి నేను మాట్లాడుతున్నాను సార్. యాక్చువల్లీ ఎప్పుడు లేనిది మీరు ఈసారి మీరు ఎందుకు ఇలాగా మెడికల్ క్యాంప్ అని పెట్టడం జరిగింది? అంటే మీకు మనసు వచ్చిన ప్రజలకు సేవ అందిద్దామని చెప్పండి. నాకు నా జన్మదిన సందర్భంగా ఏ రోజు జరిగిన అంతకుముందు కూడా మెడికల్ క్యాంపులు పెట్టాము, మొక్కలు నాటే కార్యక్రమాలు పెట్టాం. ప్రజలకి ఏవైతే అందుబాటులో పేదవాళ్ళకి ఏదైతే మనం చేయగలమో ఆ విధంగా నా పుట్టినరోజు సందర్భమే కాదు, కరోనా టైంలో కూడా 3 లక్షల రూపాయలు సుమారు నా సొంత ధనాన్ని ఇచ్చించి ఇక్కడ వంటలు చేసి వాళ్ళకి అందించడం జరిగింది. అలాగనే ఎప్పుడు కూడా మంచి మనస్తత్వం ఉంటే ఏదైనా చేయొచ్చు అనే దానికి నిదర్శనంగా నేను ఏ కార్యక్రమమైనా చేస్తాను. ఎందుకంటే నేను నమ్ముకున్న ఆ భగవంతుడి సాక్షిగా మనం ప్రజలకి ఉపయోగపడేటట్టే ఉండాలి. మానవ యొక్క ఉద్దేశాన్ని ఈ రూపంగా ప్రజలకు సేవ చేసే విధంగా జరుగుతుంది. క్రీడా రంగం అయితే ఇంకా తిరగలేదు. నా స్టూడెంట్స్ జాతీయ అంతర్జాతీయ మిలిటరీలో కానీ, ఆర్మీ నేవీలో కానీ, పోలీస్ దాంట్లో కానీ, స్టీల్ ప్లాంట్లో కానీ అనేక మంది స్టూడెంట్స్ నాకు ఉన్నారు. ఇక్కడే కాదు, మొన్న పంజాబ్లో జరిగిన ఫెడరేషన్ కప్పు కూడా ఇక్కడి నుంచి నా శిష్యుడు కొడుకు ఈరోజు మళ్ళా ఫెడరేషన్లో మెడల్ కొట్టాడంటే ఆ స్థాయి ఈ 2 శతాబ్దాలే కాదు 3వ శతాబ్దం కూడా జరుగుతుంది. నేను మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డర్ను, ఆల్ ఇండియా స్టీల్ మ్యాన్ను, రెజ్లింగ్ కుస్తీ ఆల్ ఇండియా కుస్తీ ఫైట్ చేశాను. సినిమాలో కూడా అమ్మ నాన్న తమిళమ్మాయిలో రవితేజతో బాక్సింగ్ కూడా చేశాను. అలాగనే ఇక్కడ గవర్నమెంట్ నన్ను గుర్తించి 300 గజాల స్థలం క్రీడా భవనానికి కట్టుకోమని 87లోనే నాకు ఇచ్చింది. దానికి అనుగుణంగా ఈ ప్రాంతంలో క్రీడా రంగం ఎక్కడ జిమ్ములు లేకపోతే ఆ రోజు తిరగలరాళ్ళు మనిషి ఎక్కి కూర్చొని వ్యాయామం చేసి నేల మీద ఇటుకల మీద చేయడం జరిగేది. అలాంటప్పుడు ఈ పరిస్థితి విశాఖపట్నంలో ఈరోజు 200 పైగా జిమ్లు ఉన్నాయంటే మనం ఎట్టిన ఈ బాడీ బిల్డింగ్ని ఇంత రేంజ్గా వెళ్ళిందని ఈ సభాముఖం తెలుస్తాను. మరి ముఖ్యంగా నా జన్మదినోత్సవ సందర్భంగా ఇంతమంది ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు అందరూ కూడా వచ్చారు. ఇక్కడ ఐ క్యాంపు, దంతలు, జనరల్ ఫిజిషియన్, మరి చెకప్ అన్నీ కూడా ఇక్కడ ఉచితంగా జరుగుతున్నాయి. ఏదైనా కంటికి ఆపరేషన్ అయితే ఉచితంగా ఆపరేషన్ చేయడానికి కూడా ఈ ఆదాని గ్రూప్ వారు గంగవరం పోర్టు తాలూకా
వారంతా కూడా ఆ సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చి మాకు ఈ సేవలు అందించినందుకు వారికి ప్రత్యేకమైన నా జన్మదిన సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు సార్ తీసుకుంటాను. ఇంకో విషయం సార్, మీరు ఎక్కడో ఆంధ్రప్రదేశ్ గాజువాకలో ఉంటున్నారు, విశాఖపట్నం మనమూల గ్రామంలో. బట్ మీకు పంజాబ్లో నార్త్లో మీ కట్అవుట్ చేయడం ఏంటి సార్? అసలు మీరు మీ గొప్పతనం ఏంటి సార్ అది? నేటికి నేను సుమారు 1985లో నేను మిస్టర్ ఆంధ్ర అయ్యాను. అనేక నేషనల్ జాతీయ పోటీల్లో మినిమం 21 నేషనల్ పోటీల్లో నేను పార్టిసిపేషన్ చేయడం జరిగింది. అంతేకాకుండా నా స్టూడెంట్స్ కానీ నాకు ఉన్న IBBF ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ వారు నన్ను గుర్తించి, ఎందుకంటే ఈరోజు ఇక్కడ ప్రపంచ సెలక్షన్ బాడీ బిల్డింగ్ విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్లో 2015లో అంత ఈవెంట్ జరిగింది. అలాగే అనేక సార్లు సౌత్ ఇండియా ఈవెంట్లు జరిగాయి, మిస్టర్ ఆంధ్ర ఈవెంట్లు జరిగాయి. అక్కడ ఉన్న IBBF ఫ్యామిలీ ఇప్పుడు ఇండియా బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ స్వామి రమేష్ కుమార్ గారు ఆయన మాకు అంతా పూర్తిగా ఉన్నారు. కాబట్టి ఈరోజు నేను ఇంక రానున్న రోజుల్లో రేపు వరల్డ్ ఛాంపియన్షిప్ కూడా విదేశాలకు కూడా నేను 2-3 సార్లు వెళ్ళడం జరిగింది. అలాగే నా రేపు జరగబోయే ఒలింపిక్ కూడా ఈవెంట్కి నేను వెళ్తాను. అందుకోసం ఆ యొక్క రాష్ట్రాల నుంచి, ఆ యొక్క జిల్లాల నుంచి, ఆ యొక్క వాళ్ళంతా కూడా నన్ను గౌరవించేటట్టు అక్కడ కటౌట్లో వేయడం జరుగుతుంది. అమ్మా ఇలాంటి సేవా కార్యక్రమం పెట్టినందుకు రాజారావు గారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే మీకు ఎలా అనిపిస్తుంది ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో వచ్చి మీకు అండదండగా ఉంటే మీరు ఎలా తీసుకుంటారా? అలాంటి వాళ్ళు చెప్పండి. అంటే ఇలాంటి వాళ్ళు ఉంటే ఇలాంటి నాయకులు ఉంటే మీకు మంచిదే కదా? ఓకే, థ్యాంక్ యూ. మీరు చెప్పండి, ఇలాంటి వ్యక్తి రాజకీయంలో వచ్చి మీకే కార్పొరేటర్ లేకపోతే ఎమ్మెల్యేగా నిలుచుకుంటే మీ అందరితో అండదండగా ఉండి మీకు సేవలు అందిస్తే మీకు ఎలా అనిపిస్తుంది? ఓకే, అంటే ఇలాంటి వ్యక్తి నాయకుడు అవ్వాలి. మాకు ఏదో సేవ చేస్తూనే ఉన్నాడు. ఈ గుళ్ళేవి మాకు స్థలాలేవి ఇవన్నీ కూడా మాకు అందుబాటులో బాగా ఉన్నాయి. మాకు ఎవరికైనా పేదలకి వేయగలిగే ఇంకా ఇల్లు కాలిపోయినా ఏం కాలిపోయినా అప్పుడు డబ్బులు ఇచ్చాడు ఆయన. వాళ్ళ బట్టలు ఏదయ్యా ఆయన కలిగిన కాడ ఇచ్చేసి ఇప్పటికీ కూడా సంవత్సరానికి ఒకసారి చేరలే మంచి ఆరోగ్యం అన్నీ కూడా మరి శుభ్రంగా చేస్తాం. అంటే ఏమి నా నాయకత్వం లక్ష్యాలు ఉన్నాయి కానీ ఏమి లేకపోయినా ఆయన ఓన్గా నిధులతో ఆయన వరకు ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాం. సో ఇదండి యాక్చువల్లీ ఈరోజు ప్రజలందరూ ఇక్కడ రాజారావు గారు పుట్టినరోజు సందర్భంలో వచ్చేసి ఆయన ఇచ్చిన మెడికల్ క్యాంప్ ఫ్రీ సర్వీస్ తీసుకుంటూ ఇక ప్రజలైతే చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. ఏమంటే ఇలాంటి వ్యక్తులు మాకు నాయకుడిగా ఉంటే బాగుంటుంది, ఏ కార్పొరేటర్ ఏ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మాకు ఇంకా సేవలు అందిస్తారని ఇక్కడ ప్రజలు చెప్పడం జరుగుతుంది. నేను అనుపమ్ యాదవ్, AGN 999 న్యూస్, గాజువాక 74. థ్యాంక్ యూ.